వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త ఏం కాదు. రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం. ఉద్యమం ద్వారానే చాలా అంశాలను సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా అన్ని వర్గాల వారు జీవించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆంధ్ర నుంచి మొదలు పెడితే సిక్కుల వరకు ఇక్కడే వివిధ వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలను అంతకంతకు విస్తరించారు. వాస్తవానికి ఆంధ్ర వారి కంటే కూడా తెలంగాణలో మార్వాడి వారికే ఎక్కువగా వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే కూకట్పల్లి, అమీర్పేట్, షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో మార్వాడి జనాభా అధికంగా ఉంటుంది. మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. వీరు ఎక్కువగా స్వీట్ షాపులను పెట్టుకునేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. ఇక్కడ కుటుంబాలుగా ఏర్పడి ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సాధించారు. మార్వాడి వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు. అయితే ఇటీవల కాలంలో వారు సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో మార్వాడి వ్యాపారులకు, స్థానిక వ్యాపారులకు వాగ్వాదాలు జరిగాయి. సోషల్ మీడియా వల్ల ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఏకంగా గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతంలో బంద్కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు మార్వాడి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, వాళ్ళ మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో గోబ్యాక్ మార్వాడి అనే హ్యాష్ ట్యాగ్ విపరీతమైన ట్రెండ్లో ఉంది. ఇప్పటికే ఈ ఉద్యమానికి బీజేపీ నాయకులు తమ మద్దతును తెలిపారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.